హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగం మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల సమాచారం అయితే తెలుసుకుందామండి. సో ఈరోజు 31 మార్చి 2024 సాయంత్రం 5:30 సమయానికి అయితే వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే మనకు అన్ని వివరాలు అయితే తెలుసుకుందామండి. పేమెంట్స్ అయితే పూర్తిగా జరుగుతూ ఉన్నవి. సో ఆ వివరాలు ఏంటో, పెండింగ్ బకాయిల గురించి సంబంధించి, అలాగే పెండింగ్ బిల్ల సమాచారం అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇంకా పెండింగ్ అకౌంట్స్ అయితే అమౌంట్స్ అయితే జమ అవుతున్నవి. సో కొందరు మిత్రులు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారండి. మనకి నా యొక్క ఏపీజీఎల్ఐ బిల్ అనేది 5,18,000 నిన్న 29న అయితే అకౌంట్లో జమ అయింది అని అయితే మనకు మిత్రులు అయితే కామెంట్ చేయడం జరిగింది. అలాగే సరెండర్ లీవ్స్ ఆల్సో క్రెడిట్ అని అయితే ఒకసారి చెక్ చేసుకోండి అని అయితే అంటున్నారు. మరి చాలామంది ఇంకా సరెండర్ లీవ్స్ ఇంకా జమ కాలేదు అంటున్నారు. సో బాండ్ల అమౌంట్ క్రెడిట్ జస్ట్ నౌ ఇన్ అనంతపురం అని కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. అలాగే సరెండర్ లీవ్స్ లిటిల్ అమౌంట్ ఆర్ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని అయితే రావడం జరిగిందండి. అలాగే జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ ఈ కుబేర్లో అయితే ఉన్నట్లుగా మన మిత్రులు కామెంట్ చేశారు. సో ఈ కుబేర్లో ఉన్న వాళ్ళు కూడా మరి కొద్ది గంటల్లో జమ అవుతాయండి. ఇక పెన్షనర్స్ సంబంధించి డిఏ అరియర్స్ అయితే ఎక్కడ కానీ జమ కాలేదు అని అయితే అంటున్నారు. ఇక జిఐఎస్ బిల్స్ అయితే క్రెడిట్ అయినట్టుగా సమాచారం అండి. అలాగే సరెండర్ లీవ్స్ కూడా జమ అయినట్టు సమాచారం. డిఏ అరియర్స్ అయితే ఇంకా జమ కాలేదు ఎక్కడ కూడా. సో ఎస్ఎల్స్ అయితే జమ అవుతున్నట్టు సరెండర్ లీవ్స్ చెప్తున్నారు. సరెండర్ లీవ్స్ or cancelled will be allotted new bill ID starting with 2024 soon. Reason payment cancelled year end activity. కొన్ని బిల్స్ అయితే క్యాన్సిల్ అయినట్టు కూడా చెప్తున్నారండి. సో ఈ పెండింగ్ బిల్స్ ఆల్సో శాలరీ 5 months పెండింగ్ వస్తుంది అని అయితే అంటున్నారు. పెండింగ్ బిల్స్ జమ అవుతాయి అని అయితే అంటున్నారండి. ఏపీ జిఎల్ఎస్సి మెచ్యూరిటీ బాండ్స్ అమౌంట్స్ అయితే క్రెడిట్ చేస్తున్నాం అని అయితే అంటున్నారు. ఇంకా సరెండర్స్ లీవ్స్ కొందరికే పడ్డాయని, చాలామందికి పడలేదని అయితే అంటున్నారు. ఎస్టీఓ పరిధిలో ఉన్న సీతమ్మధార విశాఖపట్నంలో పెన్షనర్స్ పే స్లిప్స్ అప్డేట్ అయితే అయ్యాయంట. సో సిఎఫ్ఎంఎస్ ఇన్ ద మార్నింగ్. సో సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే అప్డేట్ అయ్యాయని అయితే అంటున్నారు పెన్షనర్ సంబంధించిన బిల్లులు. మరి చూడాలి ఈ నెల అంటే మార్చికి సంబంధించిన బిల్లు ఎంత తొందరగా జీతాలు జమ అవుతాయనేది. ఇప్పుడు పెండింగ్ బకాయిల గురించి చూసుకున్నట్లయితే జిఐఎస్ అరియర్స్ అయితే క్రెడిటెడ్ అని అయితే అంటున్నారండి విజయవాడ నుంచి. ఇక డిఆర్ గురించి అడిగితే నో రిప్లై అని అయితే అంటున్నారు. సో గురుకులం నుంచి సరెండర్ లీవ్స్ అయితే పడుతున్నాయి అంటున్నారు. ఇక డిఆర్ అరియర్స్ విషయానికి వచ్చినట్లయితే, అలాగే సరెండర్ లీవ్స్ చాలామంది అయితే ఇంకా పడలేదు అంటున్నారండి. ఈ నెలలో డిఏ బకాయిలు అయితే వస్తాయా అని కూడా అడుగుతున్నారు. సో ఈ విధంగా మనకు మిత్రులు అయితే వివిధ ప్లేసెస్ నుంచి మనకు కామెంట్ చేయడం జరిగింది. ఇక వివరాలు చూసుకుంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అయితే డిమాండ్ చేశాయండి. మనకు ఏపీజీఎల్ఐ లోన్స్ చెల్లించాలి, పిఆర్సీ అరియర్స్ చెల్లించాలి, డిఏ అరియర్స్ చెల్లించాలి, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ చెల్లించాలి, 12వ పిఆర్సీ విధి విధానాలు విడుదల చేయాలి, అలాగే 30% ఐఆర్ని అయితే ప్రకటించాలి అని అయితే ఈ 6 డిమాండ్లను అయితే ఉద్యోగ సంఘాలు చేయడం జరిగింది. ఇక పెండింగ్ బిల్లు చెల్లింపులు అయితే ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలో డిఏ అండ్ డిఆర్ అరియర్స్ 18 నెలల చెల్లింపుల తేదీలు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 2023 మొదటి వాయిదాలను చెల్లింపులు జరగాల్సింది కానీ జరగలేదు. డిసెంబర్ 2023లో రెండో వాయిదాకు గాను జరగాల్సింది కానీ జరగలేదు. మార్చి 2024లో మూడో వాయిదా అరియర్స్ బిల్స్ అన్ని కూడా జమ అవ్వవలసి అయితే ఉంది, కానీ అవేవి కూడా జమ కాలేదు. సో ఇవన్నీ అయితే పెండింగ్లోనే ఉన్నాయని డిఏ అరియర్స్. ఇక ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు చెల్లించవలసిన బిల్స్ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే
పెండింగ్ బకాయిలను చెల్లిస్తాం. జనవరిలో పేమెంట్ జరగాల్సి ఉంది కానీ జరగలేదండి. సో ఫిబ్రవరి 2024లో పేమెంట్ అయితే కొంచెం జరిగింది. కొన్ని బిల్స్ అయితే జమ అయినట్లుగా మనకు సమాచారం. ఇంకా పెండింగ్ బిల్లు ఆల్ క్లియర్, కానీ ఇంకా కొన్ని పెండింగ్ బిల్లు అయితే జమ జరగాల్సి అయితే ఉంది. పెండింగ్ బిల్లు చెల్లింపులు జరిగే ఖాతాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ అంటే డిఆర్ అరియర్స్ గురించి చూసుకున్నాం. 11 పిఆర్సీ అరియర్స్, డిఆర్ అరియర్స్, ఎస్ఎల్ ఎన్కాష్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్, ఏపీజీఎల్ఐ రియంబర్మెంట్స్, జిఐఎస్ గ్రాడ్యుటీ వీటికి గాను ప్రస్తుతం అయితే ఏపీజీఎల్ఐ మరియు జిఐఎస్ కొన్ని చోట్ల ఎస్ఎల్స్ అయితే జమ అవ్వడం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక తాజా అప్డేట్ ప్రకారం 11 పిఆర్సీ డిఆర్ అరియర్స్ వాయిదాల పద్ధతిని 4 సంవత్సరాల్లో చెల్లిస్తామని అయితే ప్రభుత్వం హామీ ఇచ్చిందండి. సో పిఆర్సీ బకాయిలు చూసుకున్నట్లయితే ఈ బకాయిను క్వార్టర్లీ వన్స్ అంటే 4 సంవత్సరాల్లోగా మొత్తం పూర్తిగా చెల్లిస్తామని అయితే అంటున్నారు. 2024లో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో అయితే 40% చొప్పున ఇట్లా పూర్తిగా అయితే చెల్లించేదానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. సో ఆ బిల్లు కూడా జమ అవ్వాల్సి అయితే ఉంది. ఇక పెండింగ్ బిల్ అన్నీ కూడా అప్రూవల్ అయ్యి గ్రీన్ ఛానల్లో అయితే ఉన్నట్టు సమాచారం. ఏవైతే వారు ఇప్పుడు 5,500 కోట్లకు సంబంధించి మార్చి 31 చెల్లిస్తామన్నారో అవైతే గ్రీన్ ఛానల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఇక సరెండర్ లీవ్ బిల్లులు ఇంకా 800 కోట్లు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ లోపు కొన్ని అయితే జమ కావచ్చు అండి ఈ జనవరి లోపల అయితే. సో ఇంతవరకు పైన పెండింగ్ బిల్లు వివరాలు మార్చి 31 తర్వాత చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ ఎంప్లాయీస్ జీపీఎస్ లోన్స్, అలాగే ఏపీజీఎల్ఐ లోన్స్, జిఐఎస్, పెన్షన్ల గ్రాడ్యుటీ, ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్ బిల్స్ తాజాగా పెండింగ్ బిల్లు చెల్లింపులకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇక ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ల మెడికల్ బిల్లు, పోలీస్ శాఖ వారి టీఏ బిల్స్, పెన్షన్ల ఎస్ఎల్ సరళ లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులు, అలాగే ఎంప్లాయీస్ స్లిప్పింగ్ బిల్లులు, ఇంకా ఎంప్లాయీస్ సరెండర్ లీవ్లు మరియు ఇతర బిల్లు వారి అకౌంట్లో అయితే జమ కావాల్సి అయితే ఉందండి. ఇక పెండింగ్ బిల్లులలో కదలిక రావాలి. బిల్లులు చాలా స్లోగా అయితే నడుస్తున్నాయని చెప్పవచ్చు. సో ఇంకా ఇంకా జమ కావాల్సిన బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్ బిల్స్, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, అలాగే ఎంప్లాయీస్ మరియు టీచర్ల సరెండర్ లీవ్లు, పెన్షనర్స్ యొక్క సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇవన్నీ అయితే జమ కావాల్సి అయితే ఉంది. పెన్షనర్స్కు పిఆర్సీ అరియర్స్ 106 జీవో ప్రకారం అయితే 1 జనవరి 2023 నుంచి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు అయితే జరగాల్సి ఉంది. కానీ ఇంతవరకు జరగలేదు, పెండింగ్లోనే ఉన్నాయి అవన్నీ కూడా. ఇక పెన్షనర్స్కు పెండింగ్ బిల్లు జీవో ఇచ్చినప్పటికీ కూడా అమలు కాకపోయేసరికి పెన్షనర్లు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారండి. అలాగే ఎంప్లాయీస్ ఉద్యోగులకు డిఏ అరియర్స్, పెన్షనర్స్ డిఆర్ అరియర్స్ 734 కోట్లు సుమారుగా పెండింగ్లో అయితే ఉంది. ఇక పెన్షనర్లకు 11 పిఆర్సీ అరియర్స్ అయితే రావాల్సి ఉంది. మెడికల్ బిల్స్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్కి రావాల్సి ఉంది. ఇక పెన్షనర్లు రిటైర్ అయినప్పుడు రావాల్సిన బెనిఫిట్స్ ఇతరంలో అయితే బకాయిలు అయితే రావాల్సి ఉంది. పోలీస్ శాఖ వారి టీఏ బిల్స్, ఎస్ఎల్స్ పెండింగ్ బిల్లు అయితే పెండింగ్లోనే ఉన్నాయి. ఇక హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్ బిల్స్, పెన్షనర్ల ఇతర అరియర్ బిల్స్ అయితే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా త్వరితగతిన పేమెంట్ అయితే జరగాలని అయితే ఆశిస్తున్నానండి. సో ఏదేమైనా కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయినా కూడా ఇవన్నీ జమ అవుతానైతే ఆశిద్దామండి. సో ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షన్ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.